మనకి ఎంతమంది హీరోస్ ఉన్నా ఎవరి టాలెంట్ వాళ్ళది అన్నట్టు మా ఇంట్లో కూడా ఇద్దరు హీరోస్ ఉన్నారనమాట. అదేనండి అబీబీ అండ్ చేతను. ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. ఏ సాంగ్ అనో మీరు గెస్ చేస్తే కనుక కామెంట్ ఒకసారి చేయండి. వీళ్ళకి తోడు నైనశ్రీ కూడా జాయిన్ అయిందనమాట. వాళ్ళు కింద పడి దొరలాడుతూ డ్యాన్స్ వేస్తే అది కూడా అలాగే వేస్తుందంట. ఇదిగోండి ఇట్లాగనమాట. ఇంతకీ వాళ్ళు వేసిన ఆ సాంగ్కి, ఆ ఎక్స్ప్రెషన్కి, ఆ డాన్స్కి మా మమ్మీకి అయితే ఒక నిమిషం పాటు ప్రాణం పోయిందనే చెప్పాలి. ఇదిగోండి ఏ సాంగ్ ఒకసారి కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే అల్లాడిపోయిందనమాట. ఇంక ఇది ఆ తర్వాత రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇక్కడైతే మాకు 8:15 అవుతుంది. మంచు అయితే ఫుల్గా ఉందనమాట. ఇప్పుడైతే ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంత మంచుకి అంత ఎండ అనమాట. ఇక పొద్దున్నే పని అది చేసుకొని కొంచెం బయటికి వెళ్ళే పని ఉందని చెప్పి అయితే బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని లంచ్ల వరకు అయితే కట్టి పంపించేశాను. ఇక నేను కూడా వెళ్ళాను. ఎక్కడికి అంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అనమాట. నేను చేతన్ పేరు మీద కడదాము అంటే 18 ఇయర్స్ వచ్చేదాకా తీయకూడదు అని చెప్పారనమాట. నేను స్కీమ్ కడదాం అనుకున్నప్పుడు అందుకని నా పేరు మీద కట్టాను. అది 5 ఇయర్స్ తీసుకున్నాను. 500 రూపీస్ కడితే అంటే ఒకవేళ నేను జాబ్ చేసినా మానేసినా ఇబ్బంది లేకుండా కట్టచ్చు కదా అని 500 రూపీస్ సింపుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. అయితే నైనశ్రీని కన్నా మంత్ 3-4 మంత్స్ ఏదైతే ఉందో అప్పుడు నేను కట్టలేదనమాట. తర్వాత కట్టడానికి వెళ్తే ఒక ఇయర్లో అలా 4 మంత్స్ కట్టకపోతే ఆ స్కీమ్ ఆపేస్తారంట. సో అలా 1.5 ఇయర్ కట్టి ఆపేసాను. ఆ మనీ కోసం వెళ్ళానమాట. సో ఈ మిస్టేక్ ఎవరు చేయకుండా ఉంటారని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇంకా అమౌంట్కి అయితే ఇంకొంచెం టైం ఉందని చెప్పారనమాట. ఇంకా అలా నడుచుకుంటూ వస్తుంటే ఈ స్వీట్ అయితే కనిపించింది. అది తినుకుంటే అక్కడ ఏటీఎం దగ్గర ఉంటే ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ డ్రా చేసుకొని ఫీజు కట్టాలన్నమాట. ఏటీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతమందికి భయం, ఒకవేళ ఇలా అమౌంట్ రాకపోతే ఏం చేయాలని ఎంతమందికి భయమో చెప్పండి. నాకు కూడా అదే భయం అనమాట. ఇంకా మనీ డ్రా చేసుకొని స్కూల్ దగ్గర ఫీజు అయితే కట్టేసి ఇక ఇంటికి వెళ్ళిపోయాను. నా స్కూల్ టైం అంటే నా ఆఫీస్ టైంకి అయితే నేను లాగిన్ అయిపోయాను అనమాట. వీడియోలో ఉందో కామెంట్ చేసి ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.